what's up, good evening, welcome back to Jahid Vlogs, welcome back to one more vlog. ఈ రోజు 11th అండి. I don't know, ఈ ఇంట్రో చాలా సార్లు టేక్ తీసుకున్నాను నేను. బేసిక్ గా 2 days అయిందనమాట అనంతపూర్ నుండి బెంగళూరుకి వచ్చి. చాలా హడావిడిలో ఉన్నాము. అప్పుడు నేను ఇంట్రో ఇచ్చేది కూడా మర్చిపోయినాను. అక్కడక్కడ కొంచెం వ్లాగ్ తీసాను కానీ వచ్చేటప్పుడు అప్పుడు ఏమైందంటే అన్నవరం నుండి అనంతపూర్కి వచ్చాము. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసి ఇమీడియట్ గా బయలుదేరాం అనమాట. ఆ గ్యాప్ లో నేను ఏమన్నా ఎక్స్ట్రా ఉండేటివి సర్దుకునేది అదంతా జరిగిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ అంతా కొంచెం సెట్ చేసుకునే లోపలే టైం పట్టింది. బికాస్ వెళ్లే ముందర చాలా హడావిడిగా వెళ్ళాం కదా. సో కొంచెం ఎక్కడక్కడే ఉన్నాయి బెడ్ షీట్స్ అన్ని చేంజ్ చేసేసాను. ఒకసారి అంతా క్లీనింగ్ చేశాను. ఈ బ్యాగ్ లో ఉండేటివి కూడా మొత్తం అన్పాకింగ్ చేసి ఏ ప్లేస్ లో ఉండేది అక్కడ పెట్టాను. ఇప్పుడు హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దర్శన్ ఈజ్ నాట్ ఇన్ హోమ్, కొద్దిసేపట్లో వస్తాడు. తను చాలా బిజీ ఉన్నాడు అనమాట ఈ బైక్ పనులు చూసుకునే దాంట్లో. బికాస్ బ్యాక్ అండ్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుందా, సో ఆ పనుల్లో కొంచెం బిజీ ఉన్నాడు. అండ్ దర్శన్ కి ఏంటంటే ఎలాగైనా తన బర్త్డే లోపల బైక్ కావాలా అని చెప్పి ఫాలో అప్ చేస్తున్నాడు. నేను చెప్పాను అనమాట 14th బర్త్డే కదా, 14th తీసుకోవద్దు, 13th అయినా తీసుకో, లేదంటే 15th అయినా తీసుకో అని చెప్పేసి. బికాస్ బర్త్డే రోజు తన మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటే నేను ఏదైనా సింపుల్ గా చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి. అండ్ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే మేము వెకేషన్ కి వెళ్ళాము. ఈసారి ఏ వెకేషన్ కి వెళ్ళట్లేదు. అండ్ నాకు కూడా ఈసారి అంత వెకేషన్ కి వెళ్ళాలి తిరగాలి అనే మూడ్ లేదనమాట ప్రస్తుతానికి. బికాస్ చాలా వర్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఫస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత చూసుకుందాంలే అని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరుకి ఇంకొక మెయిన్ హెడేక్ ఏమైపోయిందంటే వాటర్ ప్రాబ్లం. సో మీరు న్యూస్ లో చూసుంటే తెలుసుంటుంది, బెంగళూరులో కొంచెం ఎక్కువ వాటర్ క్రైసిస్ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు అయితే మాకు 2 to 5 స్టాప్ చేసేవాళ్ళు. జస్ట్ ఇప్పుడే గ్రూప్ లో మెసేజ్ చేసినారనమాట, మీకు 12th నుండి అంటే రేపటి నుండి లిటరలీ టుమారో నుండి మార్నింగ్ 5 to 10 వరకే వాటర్ ఉంటాయంట. తర్వాత ఎప్పుడు నైట్ 6 to 8 ఇస్తారంట. సో నా బ్రెయిన్ లిటరలీ ఫ్రీజ్ అయిపోతుంది, ఏం చేయాలి ఏమని చెప్పేసి. బికాస్ అడల్టింగ్ గైస్, ఇదంతా నాకు ఫస్ట్ టైం. ఈ నీళ్లు రావు, నీళ్లు ఆగిపోవడము, క్లీనింగ్ అదంతా ఫస్ట్ టైం కదా. లాస్ట్ ఇయర్ ఇంత ప్రాబ్లం లేదు. అండ్ మార్చి మేము షిఫ్ట్ కాలేదు అనుకుంటాను ఇంకా. సో నా బ్రెయిన్ అప్పుడప్పుడు అట్లా ఫ్రీజ్ అయిపోయి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే క్యాన్స్ పెడదాము అనుకుంటున్నా, సో దట్ వెజిటేబుల్స్ క్లీనింగ్ కి అంత యూజ్ అవుతుందని. లిటరలీ వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళని నేను ఈ రోజే పిలిపించినాను. యూజువల్ గా ఒక్కొక్కసారి నేనే చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకసారి డీప్ క్లీనింగ్ చేపించేస్తే వాటర్ రాకపోయినా కూడా, అంటే కమోడ్స్ లో అంత బాత్రూమ్స్ లో వాటర్ వస్తాయి, మిగతా ఎక్కడ రావు. మేము ముందే నింపి పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ జస్ట్ ఫ్రీజింగ్ మై మైండ్ లిటరలీ. అదొకటి మూడ్ అప్సెట్ అనమాట నాకు. హోప్ఫుల్లీ త్వరగా ఈ క్రైసిస్ తగ్గిపోవాలి అని చెప్పేసి. అండ్ ఓకే, ఈ రోజు హ్యాపీ నోట్ గా ఏంటంటే దర్శన్ బర్త్డే కి షాపింగ్ కి వెళ్తున్నాం అనమాట మనము. తను వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఐ నీడ్ స్ట్రాంగ్ కాఫీ గైజ్, లేదంటే నా మైండ్ వర్క్ అవ్వదు అసలు. హాఫ్ ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా హాఫ్ చేసేది ఉంది. అండ్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది అనమాట, రీసెంట్గా నా ఫ్రెండ్ కాల్ చేసింది. తనకు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. సో పెళ్ళైనప్పటి నుండి జాబ్కి కొంచెం బ్రేక్ ఇచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ సిచ్యువేషన్ చాలా కామన్గా మనకు ఎస్పెషలీ గర్ల్స్కి వస్తూ ఉంటుంది. పెళ్ళైనప్పుడు అవ్వచ్చు, లేదంటే డెలివరీ అయిన తర్వాత మీకు అవ్వచ్చు, కొంచెం గ్యాప్ తీసుకొని ఉంటారు. మరీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే అది కొంచెం ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అదే నేను దర్శన్తో కూడా చెప్తున్నాను అనమాట, ఇట్లా ఫ్రెండ్ ఇబ్బంది పడుతుంది అంటే. అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గువి అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో అది యాక్చువల్లీ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసినాను, అది మీకు పర్టికులర్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో మనకు గువి ఏంటంటే ఇది ఐఐటి మెద్రాస్ ఇంక్యుబేటెడ్ HCL గ్రూప్ కంపెనీ అనమాట. ఇందులో మనకు టెక్ టీచ్ చేస్తారు. సో టెక్ టీచ్ చేయడం కూడా మనకు నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వాటిలో మనకు టీచ్ చేస్తారు అనమాట. హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్, లేదంటే మనకు తెలుగు, మలయాళం, ఇట్లా మీ నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వాటిలో టీచ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నేను చూసినప్పుడు ఏముందంటే 2 million లెర్నర్స్ ఇప్పటి వరకు ఎన్రోల్ అయి ఉన్నారనమాట గువిలో. అండ్ దీంతో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ లాంటిది ఏం అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది కోర్స్ తీసుకున్నారనమాట గువిలో. మనకు వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా వచ్చింది. సో వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది అని తెలిసిన తర్వాత నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. ఓకే మీకు కూడా రికమెండ్ చేయొచ్చు అని చెప్పేసి.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు UI/UX కోర్స్ తీసుకున్నారనుకోండి, అది మనకు IIT ఎక్స్పర్ట్స్ ద్వారా డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట. అండ్ మనకు అప్రూవ్ చేసింది వచ్చేసి NASSCOM అనమాట. ఇందులో మనకు క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్, 1-on-1 క్లాసెస్ ఉంటాయి 3 to 5 months వరకు. అండ్ లైఫ్ లాంగ్ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ కూడా ఉంటుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. 24/7 ఫోరం సపోర్ట్ ఉంటుంది అనమాట మనకు. అండ్ లీడింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వాళ్ళు మనల్ని మానిటర్ చేస్తారనమాట. 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది అనమాట మనకు. అండ్ మనం EMIలో కూడా పే చేసుకోవచ్చు కావాలంటే. సో మీరు వాళ్ళది జెన్ ప్రాసెస్ అని ఒకటి ఉంది, దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. వాళ్ళ ప్రీ బూట్ క్యాంప్ ఉంటుంది. సో అందులో మనము కొంచెం అమౌంట్ అనేది పే చేస్తే వాళ్ళు మనకు 1 week ఫ్రీ ట్రయల్ క్లాసెస్ ఇస్తారనమాట. సో ఆ క్లాసెస్ మీకు బాగా నచ్చాయనుకోండి, మీరు డెఫినెట్లీ నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళ మెయిన్ బూట్ క్యాంప్ ఏదైతే ఉందో దానికి కూడా రిజిస్టర్ అవ్వచ్చు ఫుల్ అమౌంట్ పే చేసి. లేదు మీకు నచ్చలేదు అనుకో, మనం ఇనిషియల్గా ఏదైతే పే చేసి ఉంటామో వాళ్ళు మనకు 100% రీఫండ్ చేస్తారనమాట. అండ్ ఈ మెయిన్ బూట్ క్యాంప్కి ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా 3 to 5 months 1-on-1 లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. లైవ్ క్లాసెస్ తీసుకుంటారు. అంటే 3 months కోర్స్ తీసుకునే వాళ్ళకైతే వీక్ డే క్లాసెస్ ఉంటాయన్నమాట. అండ్ 5 months వాళ్ళకైతే వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. సో దాంట్లో మనకు నీట్గా మీరు కోర్స్ ఏదైతే తీసుకుంటారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు టీచ్ చేసేది కూడా కరెంట్లీ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మనకు టీచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే మనల్ని మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ కరెంట్ ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు వర్క్ చేయడానికి కూడా మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఫేజ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే సిరీస్ ఆఫ్ మాక్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనకు రెజ్యూమే బిల్డ్ చేయడం అవ్వచ్చు, లేదంటే నెట్వర్కింగ్, అదంతా ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు టీచ్ చేస్తారనమాట. అండ్ 20+ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తారు. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత సో మీరు మీ పర్ఫార్మెన్స్ బేస్ అవుతుంది అనమాట. మీ పర్ఫామ్ బాగా చేశారనుకోండి సెలెక్ట్ అవ్వచ్చు, లేదంటే రిజెక్ట్ కూడా అవుతూ ఉంటారు. సో అప్పుడు అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ మానిటర్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా మనల్ని అసెస్ చేస్తూనే ఉంటారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, డౌట్ ఉన్నా, ఫస్ట్ దాంట్లో మీకు రాలేదు అనుకున్నా కూడా నెక్స్ట్ దానికి మీరు ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, మీ స్కిల్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ అసెస్మెంట్ ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా అండి? మీకు ఎప్పటి వరకు అయితే జాబ్ వస్తుందో, మీరు ప్లేస్ అవుతారో అప్పటి వరకు కూడా ఈ అసెస్మెంట్ అనేది వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఏదో 20+ జాబ్ ఆపర్చునిటీస్ చూపించామా వదిలేసినామా అన్నట్టు ఉండదన్నమాట. అది నాకు బాగా నచ్చింది. సో దానివల్లనే ఈ జెన్ ప్రాసెస్లో చాలామంది రిజిస్టర్ అయినారు అండ్ చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఏదైనా మంచి ఐటీ ఫీల్డ్లో జాబ్ చేయాలనుకున్నా, లేదంటే మీ డ్రీమ్ ఐటీ కంపెనీలో జాబ్ చేయాలనుకున్నా కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. నేను దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. అండ్ నాకు తెలిసింది ఏంటంటే మనకు సాలరీ అనేది, మనకు బేసిక్ సాలరీ వచ్చేసి 4 lakhs per annum నుండి 8 lakhs per annum వరకు ఉంటుంది అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ చేసి ఉంటాను, అలాగే పిన్డ్ కామెంట్ చేసి ఉంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ కూడా అయిపోవచ్చు. సో ప్రస్తుతానికి నాకు మిగిలిన ఎడిటింగ్ ఇంకా కొంచెం కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ లోపల దర్శన్ వస్తాడు. ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చాలా ఉంది. అండ్ ఈ లోపల మీరు ఏం చేస్తారంటే కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి నేను అనంతపూర్ దగ్గర నుండి వచ్చిండే వ్లాగ్ కొంచెం షూట్ చేశాను అని చెప్పాను కదా, ఇంకొన్ని కబుర్లు చెప్పేస్తాను నేను మీకు. అక్కడ నుండి వచ్చేటప్పుడు నేను ఇంకా అత్తయ్య తాంబూలం తీసేసుకుంటున్నాము ఇద్దరము. సో మావయ్యకి ఏంటంటే ఫుల్ టెన్షన్లో ఉన్నారు. బికాస్ టెనెంట్స్ అందరూ కాల్ చేస్తున్నారు ఇట్లా వాటర్ రావట్లేదు అని చెప్పేసి. ట్యాంకర్ని పిలిపించాలనుకున్నా కూడా బెంగళూరులో ఇప్పుడు మనకు ట్యాంకర్స్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ అయ్యాయండి. అండ్ ఈ సిచ్యువేషన్లో మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారనమాట చాలా మంది, మీరు కొద్ది రోజులు అక్కడే ఉంటే బెటర్ ఏమో, వాటర్ ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ చేయాల్సిన వర్క్స్ కొన్ని ఉన్నాయా, అందుకే నేను ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాను. అండ్ నేను అనుకునేది ఏమంటే కొంచెం ఇక్కడ అలాగే చాలా ఎక్కువ క్రైసిస్ ఉంది అనుకుంటే నేను కొద్ది రోజులు అనంతపూర్కి వెళ్తానేమో ఆఫ్టర్ 20th తర్వాత టైం ఉంటే. సో ఇప్పుడు బర్త్డే అంతా ఉంది, ప్రిపరేషన్స్ చేయాల్సినవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేను రిటర్న్ వచ్చాను. మమ్మీ కూడా అదే అంటున్నారు, లిటరలీ ఒక 2 days కూడా ఉన్నట్టు లేదు, మాట్లాడినట్టు కూడా లేదు ఈసారి. బికాజ్ మేము వెళ్ళేటప్పుడు కూడా వేరే కార్స్లో వెళ్ళాము, తర్వాత జస్ట్ ఇంట్లో ఉండింది కూడా 2 days కదా. ఈసారి కొంచెం ఎక్కువ హడావిడి అయిపోయింది అనుకుంటున్నాం అనమాట. ఇంకా వెళ్లే ముందు కార్కి కొంచెం యాడ్ చేస్తున్నామండి. సో ఇన్నోవాకి, ఫార్చునర్కి ఈ
బ్లూ యాడ్ చేసేదే పెద్ద తలనొప్పి. సో ఆఫ్టర్ ఒక 15-20 minutes తర్వాత స్టార్ట్ అయిపోయాం. మావయ్య అయితే ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళి అక్కడ టెనెంట్స్కి అందరికీ సర్ది చెప్పి కొంచెం వాటర్ పెట్టాలా అని వెయిట్ చేస్తున్నారు. అయింది టైం. హాయ్ దర్శన్. హాయ్. పనులన్నీ చూసుకొని జస్ట్ ఇప్పుడే వచ్చినాడు. ముఖంలో సంతోషం చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? బైక్ సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. రేపు వస్తా ఉందంట గైస్. ఎప్పుడు? రేపు వచ్చేసి అన్బాక్సింగ్. ఓకే. 13th వచ్చేసి డెలివరీ. ఓకే. మొత్తానికి అన్బాక్సింగ్ కి నువ్వైతే వెళ్తావు కదా? ఆబ్వియస్లీ అందరు వెళ్ళాలా. ఆ బండి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా? బర్త్డే దాని మీద కూర్చుండేలాగా చేసుకున్నాడు మొత్తానికి అని చెప్తున్నారు. లిటరల్లీ వాళ్ళ తల తినేసినాడండి. ఎప్పుడు సరిస్తారా పక్క కావాలి అని చెప్పేసి. అయితే అసలు ఎంత అంటే ఈజ్ అ గుడ్ పర్సన్, ఫ్రెండ్లీ. అవునవును, బాగా ఇచ్చినారండి వాళ్ళు కూడా. వాళ్ళు ఎట్లా అంటే సార్ మీ బర్త్డే సార్, మీ మా వాళ్ళు సార్ ఇస్తా సార్, పక్కా ఇస్తా సార్, బర్త్డేకి ఇస్తా సార్. హీ సో ఫ్రెండ్లీ గైస్. వాళ్ళ ఎఫర్ట్స్ యాక్చువల్లీ చాలా ఉన్నాయన్నమాట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెప్పించారు. అవినేష్ మోటార్స్ అనేసి మనకి సౌత్ కొండేది ఒకటే కదా. సో మన సౌత్ ఇండియా కంతా ఒకటే ఉందన్నమాట అది షోరూమ్. హయాబుజా ఎస్పెషల్లీ సూపర్ బైక్స్ కావాలంటే ఇక్కడ నుండే వేరే దగ్గరకు అంతా డెలివరీ అవుతుందంట. సో ఫైనలీ హీస్ గెటింగ్ హిస్ డ్రీమ్ బైక్ అండి. చెప్పినాము 15 years ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పినాం. ఒక బాండ్ పేపర్ రెడీ చేపించినాం అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను అది అన్బాక్సింగ్ అప్పుడు నేను మీకు చెప్తాను, ఇప్పుడే చెప్పాను అనమాట. అండ్ మీరు జడ్జ్ చేసి చెప్పాలి నేను పెట్టిన రూల్స్ లో ఏమైనా రాంగ్ ఉందా అని మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో దర్శన్ అది ఫాలో కావాలో లేదో చెప్పాలి మీరు. ఓకే ఓకే గైస్. ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనం దర్శన్ బర్త్డే షాపింగ్ కి వెళ్తున్నాము. హిస్ 28th బర్త్డే. అయ్యో దర్శన్, యు ఆర్ నియరింగ్ టు యువర్ 30s. 28th బర్త్డే దర్శన్ ని. అందుకే ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ అంటే వెకేషన్ అది ఇది అని ఆ షాపింగ్ తో పాటు ఈ షాపింగ్ కూడా అయిపోయిందా. ఈసారి స్పెసిఫిక్ గా స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి ఫస్ట్ తనది అయిపోయిన తర్వాత నేను 1-2 డ్రెస్సులు తీసుకుంటా. నిన్న మూవీకి వెళ్ళామా, టైం ఉంటే వెస్ట్ సైడ్ చెప్పేసి నువ్వు నా బర్త్డే కొనవా అమ్మ? దర్శన్ నన్ను బర్త్డే తగలవా అమ్మ? నా బర్త్డేకి ఏం వదలదండి, తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే తీసుకున్నావు 100% సింగపూర్ పోయినప్పుడు నువ్వు షాపింగ్ చేయలేదంటే ఎవరు నమ్మరు. ఒక డ్రెస్ ఎక్స్ట్రానే తీసుకుంటానంట. నిన్న వెస్ట్ సైడ్ కి అంటే టైం ఉంటే వెస్ట్ సైడ్ కి వెళ్ళామండి మూవీకి వెళ్ళినప్పుడు. అప్పుడు నేను క్యాజువల్ గా డ్రెస్ చూస్తా అంటే బర్త్డే డ్రెస్ అడగలేదు. నేను బైక్ తీసుకుంటాను కదా, బైక్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక డ్రెస్ కావాలా, డెలివరీ తీసుకునేటప్పుడు ఇంకో డ్రెస్ కావాలా, తీసుకుందామా అంటానండి. లిటరల్లీ అదే అడిగినారు తెలుసా. సో ఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ఇప్పుడు వెళ్ళి అందరికైతే బర్త్డేస్ అంటే స్పెషల్ గానే ఉంటది. ఈసారి ఇంకా స్పెషల్ గా ఉంటది. లాస్ట్ ఇయర్ ఇంకొకటి ఏమంటే లాస్ట్ ఇయర్ మనము మాల్డీవ్స్ లో ఉన్నాము. అవును. ఈ ఇయర్ అయితే అమ్మ, పప్ప, అత్త, మామ అందరూ వస్తున్నారు. నేను డాడీ వాళ్ళని రమ్మని ఏమంటే నా బామర్ది లేదంతే, అక్కడ పని ఉంది అంతే. నీ బామ్మర్ది వస్తే నీ మామ రాలేడు, నీ మామ వస్తే నీ బామ్మర్ది రాలేదు, అట్లా అనమాట. వయసు వాడి వాళ్ళు ఒకరు పక్క అనంతపూర్ లో ఉండాలి. సో ముగ్గురిని రమ్మన్నా నేను వీలు చూసుకొని. లెట్స్ సీ. ఆ రోజు అయితే అజిత్ బావా తీసుకుంటప్పుడు నేను వస్తా బావా, నేను చూస్తే నేను ఎప్పుడు చెప్పనా అంటున్నాడు. లేదు బావా డాడీ వస్తుంది, నేను ఈడే ఉండాలి బావా, పనులు ఉన్నాయి అనేసి. Okay guys. కార్ నోడరం వెళ్ళి లెఫ్ట్ సైడ్. Okay guys, let's go. స్టాప్ అయితే H&Mకి వెళ్ళాము. H&M మీద నాకు ఒక్కొక్కసారి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కలెక్షన్ చాలా బాగుంటుంది, ఒక్కొక్కసారి టూ బోరింగ్ ఉంటుంది. ఈసారి మేము వెళ్ళినప్పుడు గర్ల్స్కి అయితే బాగానే ఉండింది అనమాట. అండ్ వెళ్ళిన వెంటనే దర్శన్కి ఇది డ్రెస్ నచ్చింది, బ్లూ కలర్ది ఒక డ్రెస్ నచ్చింది. కాకపోతే నేను దాని లోపలికి ఏదైనా మంచి స్టైలింగ్ లాంటిది వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. చేయకుండా అక్కడే వదిలేసింటే బాగుండేదేమో అని చెప్పేసి నేను తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా. వేసుకున్నప్పుడు బాగానే ఉండింది, ఎందుకంటే ఆ బ్లూ
బ్లూ డ్రెస్ ఏదైతే నచ్చిందో అది 1500 అండి. కానీ దానికి లోపల సెట్ చేసుకోండి, నేను షార్ట్స్లో పెడతా చూడండి మీకు. దాని లోపల సెట్ చేసుకోండి 3000 అని నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను ఇంకా దాన్ని. సో అది అట్లా వద్దు అనలేక బిల్లు కట్టేసి సైలెంట్గా వచ్చేసాను అనమాట. ఒకటే డ్రెస్సే తీసుకోండి H&Mలో. అండ్ దర్శన్కి పర్సనల్గా అంతేం నచ్చలేదు అనమాట. ఇవి కొరియన్ స్టైల్ది జాకెట్ ఒకటి ఉంది కదా, టాప్ జాకెట్ ఏదైనా, సో దాంట్లోకి బాటమ్స్ ఉంటే పక్కా తీసుకుండేదాన్ని. బట్ బాటమ్స్ ఎంత వెతికినా దొరకలేదు. అండ్ సమ్మర్ కలెక్షన్ కొంచెం ఉంటే అది కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ నైస్ ఆన్ మీ. వాట్సాప్ డ్రెస్ దొరికిందా? ఇంకా దొరకలేదా? H&Mలో లేవు. వీ కాంట్ డూ ఎనీథింగ్ గైస్. వెస్ట్ సైడే ఎల్పి లేదంటే వెస్ట్ సైడ్ గైస్, ఆ రెండిట్లోనే. రోజు ఎందుకో దర్శన్కి అసలు సెలెక్షన్ చాలా లేట్ అవుతుంది. ఇదే ఫస్ట్ టైం అండి ఇంత లేట్ అయింది దర్శన్కి. లేదంటే నాకు తెలిసి ఆ రెండిట్లో పక్క ఒకటి సెట్ అవుతుంది. ఈ పాటికి ఎన్ని అవుతా ఉండే కదా. ఇంతకు ముందు చూసిన దానికంటే ఇది బాగుంది. వెరీ నైస్. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను వేరే మోడల్లో ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ చూసిన, అది ట్రై చేయగా ఇక్కడ అదే రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంది. జారాకి వెళ్తే ఎట్లా నాకు పెద్ద నచ్చవు, ఓకేనా. సో డైరెక్ట్ వేరే మోడల్కే వెళ్దామని. జారా అయితే ఇక్కడే ఉంది పక్కనే, ఆలోచిస్తాను. ఇందాక ఏమైంది తెలుసా అండి, స్వరోస్కి పోయినా దర్శన్కి ఏమైనా బ్రేస్లెట్ నచ్చుతుందేమో తీసుకుందామని. అక్కడ వాళ్ళు అన్ని అమ్మాయిలు బ్రాండ్ ఉండేదంటే పర్లేదు అమ్మాయిలు అందరూ అబ్బాయిలు డిజైన్ చూపించండి అని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి రెండు చూపించినారు. టెన్నిస్ బ్రేస్లెట్ ఒకటి, నార్మల్ గోల్డ్ లాగా ఉండేది ఒకటి అనమాట. నాకు ఆ గోల్డ్ లాగా ఉండేది మా అత్తయ్యకి నాకు ఇద్దరికి నచ్చింది. దర్శన్ ఏదో ఒకటి మస్కా కొట్టి ఇద్దాంలే గిఫ్ట్ అనుకున్నాను. ఎంత 11,000 ఎంతో, ఇక్కడే ఉంది కదా స్వరోస్కి అది. సో అది బ్రేస్లెట్ తీసుకుందామని ఇంకా ఆల్మోస్ట్ బిల్లింగ్ చేపిద్దామా అని మైండ్లో ఉంటే మా అత్తయ్యకి ఎందుకో డౌట్ వచ్చింది. ఎంతకైనా మంచి వాడిని ఒకసారి పిలిచి చేయి కేపించి చూడు నచ్చుతుందో లేదో అంటే వేసుకున్నాడు. కరెక్ట్గా చెప్పండి ఇది అమ్మాయిలదా అబ్బాయిలదా అన్నాడు. మా ముఖాలు చూసిన తర్వాత ఇంకా అర్థమై నాకు బ్రేస్లెట్ వద్దు ఏమొద్దు. ఇద్దరు నవ్వుతున్నారు. తెచ్చేసి ఉంటే నా పరిస్థితి ఏంటి, నేను వేసుకుంటా అంటే అంతే కదా. ఇప్పుడు కూడా ఏం లేదు, వేసుకో. వద్దు నువ్వు వేసుకుంటా అంటే చెప్పు. అమ్మాయిలు నేను ఎందుకు వేసుకుంటాను? అమ్మాయిలది అబ్బాయిలది జ్యువెలరీలో ఏముండదు, వేసుకోవచ్చు, ఓకేనా. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అమ్మాయిలు వేసుకుంటారు చూడు, లాంగ్ నెక్లెస్, అదేమైనా అబ్బాయిలు వేసుకుంటారా? నేను పెళ్ళికి వేసుకున్నావు కదా. హలో గైస్, మోడలింగ్ షూట్ లో అయినా నేను చెప్తాను ఏం తెలుసా, సింపుల్ జ్యువెలరీ ఏమైనా ఉన్నప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం అలా ఏమంటారు యూనిసెక్స్ లాగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా, దాంట్లో తప్పేముంది. నా చేతులు చూడ ఎంత నల్లగా అయిపోయినాయి. లిటరలీ ఐ కెన్ స్పాట్ డిఫరెన్స్. వి కాంట్ హెల్ప్ ఇట్. చోకే తగ్గిపోతుంది. నా సర్వర్ వస్తూ ఉంది అన్నీ తీసుకొని. సర్వర్ మ్యామ్, సర్వర్ జూయి. కలర్ఫుల్, నాది ఎంత కలర్ఫుల్గా ఉంది తెలుసా అండి, లిటరలీ. ఓకే సర్వర్ అండి. దర్శన్ ఈ రోజు లైఫ్ ఎంత డల్గా ఉందో, నాకు డ్రింక్ ఈ రోజు అంత కలర్ఫుల్గా ఉంది. అంటే ఇప్పుడు నేను రోజు డల్గా ఉండాలా? రోజు చాలా డల్గా ఉంది కదా. అదైతే నిజమే. యాక్చువల్గా
టేబుల్ ఇంత చిన్న టేబుల్ సరిపోదు తెలుసా, పెద్దగా ఉండాలి. లుక్ ఎట్ దిస్ హౌ కలర్ఫుల్. ఇదంతా దర్శన్ ప్యాంట్ మీద పోసేస్తే కలర్ఫుల్ అయిపోతుంది గైస్. నా సర్వర్ ఎట్లుంది మీరు చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ సార్, టిప్స్ సార్ 1000 రూపీస్ ఇవ్వండి. మేము ఎంత ఇస్తే నువ్వు అది తీసుకోవాలా. కెనడా సిస్టమ్, మేము టిప్ రాసుకుంటాం. $50 నాకు ఇస్తాలే, లేదంటే ఒక 10,000 కట్టబడే ఇక్కడ పోయి షాపింగ్ చేసుకొని వస్తాను. Don't touch mine. No touching. You order that, you drink that. Then you have a sip. No. Just one sip. No. At least try it. స్టైల్గా మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ ఆర్డర్ చేసుకున్నా, సమ్మర్ స్పెషల్ అని. ఇది నిన్న శత్రువులకు కూడా రికమెండ్ చేయను, అంత దారుణంగా ఉంది. వాష్రూమ్లో ఫినాయిల్ ఉంటుంది చూసినారా మీరు? ఇప్పుడు ఫినాయిల్ టేస్ట్ చూసినారా అని నన్ను అడగద్దండి, లాజిక్ క్వశ్చన్. నేను ముందే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయి డ్రింక్ పాడైనందుకు. అది అట్లే ఉంది, ఫినాయిల్ తాగుతున్నట్టు ఉంది, లిటరలీ నాట్ గుడ్ గైస్. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఏమని? నువ్వు ఎప్పుడు ఫినాయిల్ తాగినావు? ఇలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ముందే అది చెప్పిన వాళ్ళకి అట్లాంటివి అడగద్దండి లాజిక్ క్వశ్చన్లు నన్ను ఇప్పుడు అని చెప్పేసి. కొంచెం టేస్ట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కచ్చి దర్శనం, మళ్ళీ క్యూట్ దర్శన్ అంటారు. క్యూట్ ఏం లేదు అక్కడ, అంత కచ్చే. నాకు టేస్ట్ ఇవ్వడం లేదు, లాక్కుంటున్నాడు. ఏమంటున్నావు మరి? టేస్ట్ అది వద్దు. చికెన్ వెజిటేరియన్ ఫర్ 16 days. ఐ థింక్ ఇంకొక 2 days ఉంటే అయిపోతుందండి. ఓకే, వేస్ట్ చేయకూడదని అవుతాను. వదిలేసి షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఎక్కువ షాపింగ్ చేసినారో గెస్ట్ చేస్తూ ఉండండి లోపల, ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఏం షాపింగ్ చేసినాను. దర్శన్ బర్త్డేనా నా బర్త్డేనా నాకు అర్థం కావడం లేదు. అంటే ఆల్రెడీ కనుక్కొని ఉంటారులే. నేనే ఎక్కువ షాపింగ్ చేసినాను, నాదే ఎక్కువ ఖర్చు అయింది. అస్సలు అనుకోలేదండి ఒక డ్రెస్కే ఎక్కువ పెట్టేసినాను. యాక్చువల్లీ ఒక డ్రెస్కి కాదు, 2 డ్రెస్సులకి ఎక్కువ పెట్టినాను. బట్ దే ఆర్ వర్త్ ఇట్. సూపర్. దాన్ని వాడి బొక్కల డ్రెస్కి నేను ఎక్కువ దెబ్బ పడింది అంటే నాకు ఆ బొక్కల డ్రెస్కే అండి. దా టాప్ 3000 చూసుకుంటే టచ్ కూడా చేసేదాన్ని కాదు. ఆల్టర్నేట్ ఆప్షన్ ఎదుగుతా అంటే, బట్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. సో ఆ బొక్కల డ్రెస్ అంత ఉంటుందని నేను బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నాకు నిజంగానే హర్ట్ అయినాను. మళ్ళీ మా అత్తయ్య ఒకటి గుర్తు చేసినారనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డేకి నువ్వు ఒక డ్రెస్ తీసుకున్నావు, బర్త్డేకి 5000 పెట్టి, ఒక్కసారి కూడా వేసుకోలేదు దాన్ని అని చెప్పేసి. అప్పుడు కొంచెం సాటిస్ఫై అయినా, ఓకే అని చెప్పి. మొత్తానికి దర్శన్ బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటా అండి. దర్శన్ అంత కాస్ట్ పెట్టి బైక్ కొనేటప్పుడు నేను ఇది పెడితే తప్పేముంది, అట్లా జస్టిఫికేషన్ అట్లా ఇచ్చుకుంటాను. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టెంపుల్. లైట్ ప్లీజ్, లైట్. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టైంలో టెంపుల్ ఏంటి జూహి ఇంత షాపింగ్ చేసిన తర్వాత అని చెప్పి. యాక్చువల్లీ బట్టలు తక్కువే, కాకపోతే ఒక్కోటి రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక్క ఆఫర్ కూడా లేదండి. దర్శన్ బర్త్డే టైంలో ఇదే పెద్ద హెడేక్, ఒక ఆఫర్ కూడా ఉండదు. సో ఇప్పుడు టెంపుల్కి ఏంటి అంటే, టెంపుల్కి వచ్చేసి మనము కర్రీసిద్ధి, ఇది టుమారో లాస్ట్ 16 days కి అయిపోతుంది అనమాట రేపటితో. అండ్ ఈ రోజు రేపు టెంపుల్కి వెళ్తే వీఆర్ గుడ్. రేపు తీసేయాలన్నమాట. ఇది ఆ స్లిప్ ఎక్కడుందో కూడా నాకు గుర్తులేదు. స్లిప్ ఎక్కడుంది? అది ఉందా? థ్యాంక్ గాడ్. ఆ స్లిప్ ఉండాలి మెయిన్ తీయాలంటే. గుడ్. సో అది ఉంటే టెంకాయ తీసేయచ్చు. అందుకే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట దర్శనం. నేను అందుకే చేతులు అంతా కడుక్కొని వచ్చేసిన అక్కడే వాష్రూమ్ లో. సో ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్దాం టెంపుల్ దగ్గరికి. వీళ్ళు కార్లో ఉంటారు, నేను వెళ్ళేసి వస్తాను. మనకి ఎక్కడికి పోయినా ఫ్యాన్స్, ఏం చేస్తాం చెప్పండి. దర్శన్ ఇక్కడ తెలిసిన వాళ్ళే. మంత్రి అన్ని మాల్స్ లో ఆల్మోస్ట్ మేనేజర్లు అందరూ వీళ్ళకి తెలిసిన వాళ్ళే ఉన్నారండి.
ఓకే గాయ్స్, ట్రాఫిక్ బీ నైస్. ఓకే, ట్రాఫిక్ ఎక్కువ ఉండద్దు. మాకు అసలు టైం తక్కువ ఉంది. 7:30 అయింది, 8:30కి టెంపుల్ క్లోజ్ అవుతుందండి. దట్టు ఈరోజు మండే కదా, పెద్దగా రష్ లేకపోతే కరెక్ట్ టైం అంటే టైం క్లోజ్ చేస్తారు. ఎవరైనా అట్లీస్ట్ రష్ అన్నా ఉంటే ఒక 15 minutes అటు ఇటుగా క్లోజ్ చేస్తారు. నేనే సీట్ బెల్ట్ వేసుకుంటా గైజ్. నేను సీట్ బెల్ట్ వేసుకునే దాంట్లో వెరీ గుడ్ ఫాలోవర్ అండి. నేను అసలు సీట్ బెల్ట్ లేకుండా కూర్చొని తెలుసా, ఇప్పుడు ఏదో బ్లాగ్ చేస్తాను అని జస్ట్ అయిపోయినాకనే వేసుకుంటాను. కావాలంటే మా అత్తని అడగండి, నేను సీట్ బెల్ట్ లేకుండా కార్లో కూర్చోను. ఓకే ఓకే గైస్, దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ యా, వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.